వెల్కమ్ టు ఆర్జీఎన్ ఇన్ఫో. జిఎఫ్ఎల్ఎన్ 75 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా 6వ తారీఖు 3, 4, 5 తరగతులకు సంబంధించి తెలుగు కృత్యాలను ఎలా నిర్వహించాలో తెలుసుకుందాం. ముందుగా స్ట్రీమ్ గ్రూప్. ఇందులో సంభాషణ యాక్టివిటీ జాతీయ పండుగలు. విద్యార్థుల చేత జాతీయ పండుగల గురించి మాట్లాడించాలి. గణతంత్ర దినోత్సవము, స్వాతంత్ర దినోత్సవము, గాంధీ జయంతి, భారత రాజ్యాంగ దినోత్సవం వంటి జాతీయ పండుగల గురించి విద్యార్థుల చేత మాట్లాడించాలి. మనం కూడా వివరించి చెప్పాలి. తర్వాత కథకు సంబంధించిన కృత్యాలలో మాట తీరు కథ ఇచ్చారు. కథను ముందుగా మనం చదివి విద్యార్థులకు వినిపించాలి, కథను వివరించాలి, అలాగే విద్యార్థుల చేత కూడా చదివించాలి. తర్వాత రాయడం. కథలో విద్యార్థులకు నచ్చిన ఏదైనా అంశం గురించి బొమ్మలు వేయించి ఆ యొక్క బొమ్మల యొక్క పేర్లను గుణింతాల చార్టు సహాయంతో రాయించాలి. ఉదాహరణకు ఇక్కడ చూడండి, మొదటి బొమ్మ ఆసుపత్రి. ఈ బొమ్మ ఆధారంగా కొన్ని పదాలు ఆసుపత్రి, మందులు, డాక్టర్. అలాగే ఈ బొమ్మ ఆధారంగా రాయగల పదాలు వేసవికాలం, ఎండ, వేడి. ఈ బొమ్మ ఆధారంగా ఆవేశం, కోపం, తిట్టడం. ఈ బొమ్మ ఆధారంగా బాలుడు, తండ్రి, సంతోషం ఇలాంటి పదాలు రాయవచ్చు. ఇక్కడ విద్యార్థులకు బొమ్మలు వేయించడం కంటే కూడా పదాలు చదవటం, రాయటం ముఖ్యమని మనం గమనించాలి. తర్వాత ఆటలు. నా స్నేహితుడు ఎవరు అనే ఆట ఇచ్చారు. ఈ ఆటను మనం రకరకాలుగా ఆడవచ్చు. ఉదాహరణకు ఇక్కడ ఒక ఆట చూడండి, అక్షరాల కార్డులు తయారు చేసుకోవాలి. ఒక విద్యార్థికి ఒక అక్షరం కార్డు ఇచ్చి ఆ కార్డు తరగతిలోని విద్యార్థులను చూపిస్తూ నా స్నేహితుడు ఎవరు అని అడగమనాలి. ఆ విద్యార్థి వద్ద ఉన్న అక్షరంతో మరొక అక్షరం కలిపితే పదం ఏర్పడే అక్షరం కార్డు గల విద్యార్థి నీ స్నేహితుడు నేనే అని మొదటి విద్యార్థి వద్దకు రావాలి. ఇద్దరు విద్యార్థుల వద్ద ఉన్న అక్షరాల కార్డులు కలిపి పదం చదవాలి. ఉదాహరణకు చూడండి, మొదటి విద్యార్థి దగ్గర ఆ అనే అక్షరం ఉందనుకోండి, ఆ పిల్లవాడు నా స్నేహితుడు ఎవరు అని అడిగినప్పుడు ఆ అక్షరంతో ఇంకొక అక్షరం చేరిస్తే పదం ఏర్పడే అక్షరం ఉన్న విద్యార్థి రావాలి. ఉదాహరణకు టా అనే అక్షరం గల విద్యార్థి మొదటి విద్యార్థి దగ్గరికి వచ్చి నీ స్నేహితుడిని నేనే అని చెప్పాలి. ఇద్దరు విద్యార్థుల వద్ద గల అక్షరాలను కలిపినప్పుడు ఆట అనే పదం ఏర్పడుతుంది. ఈ విధంగా పదాలతోటి, అక్షరాలతోటి ఈ ఆటను ఆడించవచ్చు. తర్వాత మౌంటైన్ గ్రూపుకు సంబంధించి సంభాషణ యాక్టివిటీ. వీళ్ళకు కూడా జాతీయ పండుగల గురించి ఇచ్చారు. జాతీయ పండుగలైన గణతంత్ర దినోత్సవము, స్వాతంత్ర దినోత్సవము, గాంధీ జయంతి లాంటి జాతీయ పండుగల గురించి మాట్లాడించాలి. అలాగే మనం కూడా కొన్ని జాతీయ పండుగల గురించి వాళ్లకు వివరంగా చెప్పాలి. తర్వాత కథకు సంబంధించిన కృత్యాలలో మాట తీరు కథ ఇచ్చారు. ఈ కథను మనం ముందుగా చదివి వినిపించి వివరించి చెప్పాలి. అలాగే విద్యార్థుల చేత కూడా చదివించాలి. తర్వాత రాయడం అనే యాక్టివిటీ ఇచ్చారు. ఈ పిల్లలకు కూడా మనం స్ట్రీమ్ వాళ్ళకంటే మౌంటైన్ వాళ్లకు కొన్ని ఎక్కువ పదాలు రాయించవచ్చు. ఉదాహరణకు చూడండి, ఇక్కడ ఈ బొమ్మ ఆధారంగా డాక్టరు, ఆసుపత్రి, రోగులు. అలాగే ఈ బొమ్మ ఆధారంగా ఆలోచన, దిగులు, ఆందోళన. ఈ బొమ్మ ఆధారంగా కోపం, బాలుడు, అరవడం. ఈ బొమ్మ ఆధారంగా సలహా, మంచి మాట, స్నేహితులు ఇలాంటి పదాలు రాయించవచ్చు. తర్వాత ఆటలకు సంబంధించి అక్షరంతో వస్తువులు ఆటను చూడండి, కొన్ని చిట్టీలు, కార్డులు తయారు చేసుకోండి. వాటిపై ఏవైనా అక్షరాలు రాసి నేలపై వేయండి. ఇప్పుడు విద్యార్థులను ఒక్కొక్కరికి ఒక్కో చీటీ లేదా కార్డు తీసుకోమని చెప్పండి. వారికి వచ్చిన అక్షరంతో వచ్చే వస్తువుల పేర్లను 5 చెప్పి వాటిని వారి నోటు పుస్తకంలో లేదా నేలపై రాయమని చెప్పండి. ఉదాహరణకు ఒక పిల్లవానికి క అనే అక్షరం వచ్చింది అనుకోండి, ఆ కాతో ఒక 5 పదాలు రాయాలి. పా అనే అక్షరం వచ్చింది అనుకోండి, పాతో ఒక 5 పదాలు రాయాలి. ఆ రాసిన పదాలను నోటు పుస్తకంలో లేదా నేలపై రాయాలి. ఈ విధంగా ఈ ఆటను ఆడించాలి. తర్వాత స్కై గ్రూప్కు సంబంధించి సంభాషణ యాక్టివిటీ జాతీయ పండుగలు ఇచ్చారు. జాతీయ పండుగల గురించి విద్యార్థుల చేత మాట్లాడించాలి. స్కై గ్రూప్ వాళ్ళు కొన్ని ఎక్కువ విషయాలు మాట్లాడవచ్చు దీని గురించి. తర్వాత కథకు సంబంధించిన కృత్యాల్లో మాట తీరు కథ ఇచ్చారు. కథను ముందుగా మనం వివరించి చెప్పాలి. అలాగే విద్యార్థుల చేత కూడా చదివించాలి. తర్వాత రాయడం. కథకు సంబంధించిన బొమ్మలు వేసి
ఆ బొమ్మలకు సంబంధించిన పదాలను గుణింతాల చార్ట్ సహాయంతో రాయాలి. ఇక్కడ చూడండి, కథకు సంబంధించిన కొన్ని పదాలు ఉన్నాయి. వాటికి కథకు సంబంధించిన కొన్ని బొమ్మలు ఉన్నాయి. ఆ బొమ్మల ఆధారంగా కొన్ని పదాలు ఉన్నాయి చూడండి. ఈ బొమ్మకు సంబంధించిన పదాలు డాక్టరు, ఆసుపత్రి, రోగులు, పరీక్షించడం. ఈ బొమ్మ చూడండి, ఆలోచన, దిగులు, ఆందోళన, నిరాశ. ఇక్కడ కోపం, బాలుడు, అరవడం, తిట్ల పురాణం. అలాగే ఈ బొమ్మ ఆధారంగా సలహా, మంచి మాట, స్నేహితులు, స్నేహం ఇలాంటి పదాలను మనం రాయించవచ్చు. తర్వాత ఆటలు. స్కై గ్రూప్ వాళ్లకు ఆటలకు సంబంధించి నాటక ప్రదర్శన ఇచ్చారు. ఈ నాటక ప్రదర్శనను మనం మనకిచ్చిన మాట తీరు కథ ఆధారంగా నాటకం వేయించవచ్చు. ఉదాహరణకు చూడండి, నాటక ప్రదర్శన పాత్రలు నరేందర్, కిషోరు, తండ్రి. ఇలా ముందు నరేంద్ర అంటున్నారు, కిషోర్ ఎలా ఉన్నావురా, చాలా రోజులైంది కలుసుకొని. కిషోర్ అంటున్నాడు, బాగున్నాను నరేందర్, కానీ ఆసుపత్రి మాత్రం ఖాళీగానే ఉంది. నరేంద్ర అంటున్నాడు, ఎందుకలా, నీ దగ్గర కూడా మంచి వైద్యం ఉంది కదా. కిషోర్ అంటున్నాడు, అదే అర్థం కావటం లేదు, మా గ్రామ ప్రజలు పక్క గ్రామానికి వెళ్తున్నారు. అంతలో అప్పుడే ఒక వ్యక్తి తన కుమారుణ్ణి తీసుకొని వస్తాడు. ఆ కుమారుని తండ్రి అంటున్నారు, డాక్టర్ గారు, నా కుమారుణ్ణి కాపాడండి, నిన్న ఎండలో తిరిగాడు, ఒళ్ళు కాలిపోతుంది అని. కిషోర్ అంటున్నాడు కోపంగా. వేసవి కాలంలో పిల్లలను బయటకు ఎందుకు పంపారు, ఇంత తెలియదా అని కోపంగా అన్నాడు. తండ్రి భయంతో, తప్పైంది డాక్టర్ గారు, దయచేసి చూడండి. దీన్ని పక్కనే ఉన్న నరేందర్ ముందుకు వస్తాడు. వచ్చి నరేంద్ర అంటున్నాడు, కిషోర్, రోగులతో అలా మాట్లాడడం మంచిది కాదు. కిషోర్ అంటున్నాడు, ఎందుకు నరేందర్, తప్పు చేసినప్పుడు చెప్పకూడదా అని అంటున్నాడు. అప్పుడు నరేందర్, తప్పు చెప్పాలి కానీ మృదువుగా. డాక్టర్ దగ్గర రోగులు మందుల కంటే ముందు ఆత్మవిశ్వాసం, ఉపశమన మాటలు ఆశిస్తారు. నరేందర్ తండ్రితో, అంటే పిల్లవాడి తండ్రితో అంటున్నాడు, ఆందోళన పడకండి, బిడ్డకు చికిత్స చేస్తాం, త్వరలో కోలుకుంటాడు. తండ్రి అంటున్నాడు, ధన్యవాదాలు డాక్టర్ గారు. తర్వాత తండ్రి కొడుకులు మొత్తం వైద్యం చేయించుకొని వెళ్ళిపోతారు. అప్పుడు కిషోర్ అంటున్నాడు, ఇప్పుడు అర్థమైంది నరేందర్, నేను మాటల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. నరేంద్ర అంటున్నాడు, అవునరా, మంచి వైద్యము, మంచి మాటలు కలిస్తేనే మంచి డాక్టర్ అవుతారు అని. కిషోర్ అంటున్నాడు, మీ సలహా నాకు చాలా ఉపయోగపడింది, ఇక నుంచి మారతాను అని అన్నాడు. ఈ విధంగా మనం కథకు సంబంధించి నాటక ప్రదర్శన కూడా చేయించవచ్చు.